Good morning, viewers. How is the Josh? How is the Josh? ఎలా ఉన్నారు? జోష్లో ఉన్నారా? జోష్ తగ్గిందా? జోష్ ఉందా? మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? ఎస్, దిస్ ఈస్ ద రైట్ టైం. ఫస్ట్ స్టార్ట్ మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ప్రాబ్లం ఉంది, కరోనా ఎఫెక్ట్. సో దట్ ఈ కరోనా ఎఫెక్ట్ నుంచి మీకు ఎక్కువగా ప్రాబ్లం రిలేటెడ్ ఇప్పుడు చాలా కేసులు రోజు రోజు పెరిగిపోతున్నాయి. సో వెరీ ఇంతకుముందు లాగా ఇది చాలా ఫాస్ట్గా వ్యాపిస్తున్నది. ఓకే, రోజు రోజుకి బెడ్ల సంఖ్య పెరిగిపోతున్నది. సో దట్ బీ అలర్ట్, బీ కేర్ఫుల్, వియర్ కంపల్సరీ మాస్క్ అండ్ యూజ్ శానిటైజర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. అండ్ మోరెవర్ ఎంతో అర్జెంట్ అయితే తప్ప బయట ఫుడ్ని ఆఫర్ చేయకండి. సో దట్ వన్ మోర్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బ్రీతింగ్. అది ఎప్పుడైనా మన మీద అటాక్ చేస్తే మన లంగ్స్ మీద ఎక్కువ అటాక్ చేస్తుంది. బికాస్ దిస్ విల్ బి ప్రాపర్ వే. దానికి చేయాలంటే ఒక చిన్న టెక్నిక్ మీకు చెప్తాను. మామూలుగా రోజు మార్నింగ్ ఈవినింగ్ ఒక 2-3 టైమ్స్ చేయగలిగితే మీకు ఇది బెటర్. అది ఎలా అంటే ఫస్ట్ లోపలికి గాలి పీల్చుకొని కొంత వెనెవర్ ఇన్హేలింగ్ మనం లోపల గాలి పీల్చుకున్నప్పుడు చెస్ట్ని ఎక్స్పాండ్ చేయండి. రిలీజెస్ కొద్దిసేపు అలా బిగబెట్టినప్పుడు చాలా ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్ ఎంత బెటర్, ఎంత ఎక్కువగా మీ యొక్క కెపాసిటీని బట్టి లోపల పెట్టుకొని రిలీజ్ చేయండి. చెస్ట్ అనేది చెస్ట్ మీద ఎక్స్పాండ్ చేయండి వెనెవర్ గాలి పీల్చినప్పుడు. రిలీజెస్ మామూలుగా దిస్. ఆ విధంగా రోజు చేయగలిగితే మీకు ఈ లంగ్స్ మీద ఏదైతే ఉందో అది రానియకుండా మీకు ఇది అవుతుంది. ఇంకొకసారి వన్ టైం ఐ విల్ షో యూ. ఎంతవరకు బ్రీత్ తీసుకొని వదిలిపెట్టే దాని మీద ఆధారపడుతుంది. తర్వాత ఇంకో స్టెప్, అంటే మీరు ఇన్హేల్ చేసిన తర్వాత వదిలేది ఈ యొక్క మౌత్తో వదలాలి. నేను ఇంతకుముందు చెప్పిన ప్రక్రియ కూడా మీరు అంటే నోటితో మీరు వదలాలి, పీల్చేది ముక్కులతో పీల్చాలి. అది ఇంపార్టెంట్. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఇది యోగాలో ఇంపార్టెంట్. అదేవిధంగా ఇలా చేసినప్పుడు మ్యాక్సిమం బ్రీత్ ముక్కుతో చేయాలి. వదిలేటప్పుడు మాత్రం ముక్కుతో వదిలే పర్వాలేదు. ఈ స్టెప్లో అది ఆ విధంగా చేయగలిగితే డైలీ యూ విల్ ద బెటర్మెంట్. మీకు లంగ్స్ మీద ఇది అవుతుంది. యాక్చువల్గా ఎక్కువ ప్రాబ్లమేటిక్ ఉన్న వాళ్ళని కరోనా ఎఫెక్ట్ అవుతుంది. ఆ ప్రాబ్లమేటిక్ రానియకుండా మీరు చూసుకోండి. రైట్, అలా రానియకుండా లంగ్స్ మెయిన్ ఇంపార్టెంట్. లంగ్స్ ఆల్రెడీ ఇవాళ చేసిన ఫ్రెండే ఇంకోటి నాకు కరోనాతో ప్రాబ్లం ఉందని చెప్తున్నాను. అలా వ్యాపిస్తున్నది. అది బీభత్సకరంగా. దాన్ని కంట్రోల్ చేయాలంటే ముందు సరే ఇక్కడ బ్యాడ్ విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఇది పడది, ఎకానమీ ప్రకారం ప్రాబ్లం అవుతుంది. తర్వాత ముందు ఇంకా కూడా వేరే ఆర్గనైజేషన్స్ కూడా మూతపడకుండా ఉండాలి. సో ఇవన్నీ ఉండాలంటే మన పర్సనల్ మేనేజ్మెంట్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. పర్సనల్ మేనేజ్మెంట్ ఉంటుంది అంటే నువ్వు నాట్ ఓన్లీ బిజినెస్ చేయగలవు, నీకు ఉన్నటువంటి వాటిల్లో నువ్వు ఎలా స్ట్రాంగ్గా బిల్డప్ అవుతావు. దట్ ఈస్ ఆల్సో మేనేజ్మెంట్. నీకు ఎంత అమౌంట్ వస్తున్నది, హౌ యూ కెన్ యూటిలైజ్, దీని మీద స్ట్రాంగ్గా ఉండాలి. దెన్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం, విచ్ ఎవర్ ద ఫీల్డ్, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్. ఒకవేళ స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషనల్ స్ట్రాటజీ, మేము ఎంత ప్రిపరేషన్ ఉండాలి, ఎంత టైం ఉంది మనకు, మనం ఎంత చదవాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. మన ఎంపీసీ స్టూడెంట్స్ అయితే గో ఫర్ ఎంపీసీ. సో తర్వాత ఇంగ్లీషు అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అది ఆ టైమ్ ఆఫ్ బ్యాడ్. ఇది ఓన్లీ మ్యాథమెటిక్స్ చేస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏమవుతాయి, ఓన్లీ ఎంపీసీ చేస్తే వాట్ అబౌట్ లాంగ్వేజెస్. సో వీ షుడ్ బి ప్లానింగ్ సబ్జెక్ట్ వైజ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అన్ని విధాలా కాంపిటేటివ్. ఓన్లీ మ్యాథమెటిక్స్ చేసుకుంటూ 10 బిట్స్ చేసామంటే వాట్ ఈస్ ద యూస్. అదర్ ఒక హిస్టరీ వేరేది దేంట్లో మీరు తీసుకోగలుగుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్, దాని మీద కమాండ్ ఉండాలి. అదేవిధంగా మెయిన్స్ మూడిట్లోనూ గ్రిప్ ఉండాలి ఎంపీసీ మీద. ఇంకా అదర్ డిగ్రీస్ కానీ పొలిటికల్ సైన్స్ వేరే చేసేవాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్స్ అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. ఇదనేది పర్సనల్ మేనేజ్మెంట్ అంటారు. ఇది స్టూడెంట్స్ వ్యవధి నుంచే ఇది బిల్డప్ అవుతుంది. ఈవెన్ స్టార్ట్స్ ఫ్రమ్ 10th క్లాస్ నుంచి. మీ బట్టలను ఎలా అయితే మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని దానికి ఐరన్ చేయించుకొని ఎలాగైతే వెళ్తారో, స్కూల్ యూనిఫామ్ని ఎంత ఖచ్చితంగా కాలేజ్ యూనిఫామ్ ఎలా అయితే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారో అలానే ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ
బయటికి వెళ్తున్నప్పుడు పెద్ద డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్వేర్ లెక్చరర్స్, ఎన్ఆర్ఐస్, విచ్ ఎవర్ ద ఫీల్డ్, వాళ్ళ వాటిల్లో కరెక్ట్ నీట్నెస్ ఏదైతే మీరు రోజు డైలీ స్నానం చేయడం కానీ, యోగా చేయడం కానీ, ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఎంత ఫాస్ట్గా, ప్రతి పాయింట్ను స్మాల్ థింగ్స్ని మీరు కాన్సన్ట్రేట్ చేస్తే బిగ్ థింగ్స్ కూడా ఈజీ అవుతాయి. స్మాల్ థింగ్స్ని మీరు నెగ్లెక్ట్ చేశారు అంటే అది దట్ ఎఫెక్ట్ ఆన్ బిగ్ థింగ్స్ ఆల్సో. సో దట్ ఎవ్రీ పాయింట్ని మీరు చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. దట్ ఈస్ పర్సనల్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, మనం హౌ కెన్ డిస్ట్రిబ్యూట్, దాని మీద నిగ్రహత్వం లేకపోతే మీరు భగవంతుడు వచ్చినా ఏం చేయలేరు. బీ పాజిటివ్ థింకింగ్, దాంతోపాటు మేనేజ్మెంట్. నువ్వు నీ పర్సనల్ గ్రోతే నువ్వు కాలేకపోతుంటే యూ స్టార్ట్ ద అడ్మినిస్ట్రేషన్ బిజినెస్ ఎలా నువ్వు చేయగలుగుతావు. దట్ ఈస్ అ వెరీ వెరీ ఫ్యాక్ట్. కాబట్టి కమింగ్ టు ద పాయింట్ ఈజ్ హియర్, మిమ్మల్ని మీరు కరెక్ట్గా ఫాలో కావాలి. ఏదైనా సరే లక్ష్యం పెట్టుకుంటున్నప్పుడు ఎంత ఉంది మన దగ్గర, మన యొక్క రిసోర్స్లు ఏంటి, మన రిసోర్సుల్ని కరెక్ట్గా ఏవో అన్నెసరీవన్నీ చేసి మెయిన్ పాయింట్ దగ్గరికి రానికుండా చూడకూడదు. ఓకే, మీరు ఒక లక్ష్యాన్ని సాధించాలి, అనుకున్నారు, దానికి ఏం కావాలి, మనీ కావాలి. సపోజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది, సపోజ్ హోటల్ పెట్టాలి, దానికి కావాల్సిన ఫస్ట్ మీ దగ్గర పెట్టుబడి ఉండాలి. పెట్టుబడి ఉంటే నీ పెట్టుబడి అప్పుతో తీసుకొచ్చావా, లేదా లోన్ తీసుకొచ్చావా, లేదా ఆల్రెడీ యూ హ్యావ్, అది ఎంత అమౌంట్ అవుతుంది, అది 5 lakhsతో చేయాలనుకుంటున్నావా, 10 lakhsతో చేయాలనుకుంటున్నావా, లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లైక్ ఒక క్యాంటీన్ లాగా పెడదాం అనుకుంటున్నావా, లేదా బండి పెడదాం అనుకుంటున్నావా. దీస్ ఆర్ ఆల్ మీద క్లారిటీ ఉండాలి అకార్డింగ్ టు యువర్ దిస్ థింగ్. ఆ తర్వాత మీకు డే టు డే ఎంత అమౌంట్ వస్తుంది, జనరేట్ అవుతుంది, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు, ఆల్రెడీ నీకు దీని మీద ఈ ఫీల్డ్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, దీస్ ఆర్ ఆల్ కౌంట్. లేదంటే యూ గో త్రూ ద స్టడీ, అందరినీ అడిగి మీరు స్టడీ చేసి ఆ తర్వాత స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే కొంత టైం తీసుకుంటున్నారా. అవన్నీ కాదు, నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతాను, ఈ 30,000 40,000 పెడదాం అనుకుంటే చిన్న స్మాల్గా పెట్టండి, స్టార్ట్ చేయండి. లేదు 10 లక్షలు నేను లోన్ నుంచి తీసుకోవాలంటే దానికి తగ్గ స్ట్రాటజీ ఉండాలి. యువర్ మైండ్ పవర్ అనేది చాలా షార్ప్గా ఉండాలి. అకార్డింగ్ టు ప్రస్తుతం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా యువర్ మౌల్డ్ కాగలగాలి. అంతేగాని ఎప్పుడైనా కూడా బిజినెస్లో క్రియేటివిటీ అనేది ఇంపార్టెంట్. ఓకే, కొత్తదనాన్ని గురించి జనాలు ఇది అవుతారు. ఆల్రెడీ ఉన్న ఇడ్లీని నువ్వే ప్రమోట్ చేస్తే వాట్ ఈస్ ద యూస్, దాంట్లో టేస్ట్ క్వాలిటీని బిల్డప్ చేయగలగాలి, లేదంటే సక్సెస్ అనేది నీ దగ్గరికి రాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఏదో చేసామా ఎంటర్ అయ్యామని కదా, క్వాలిటీ ఎవ్రీవేర్ క్వాలిటీ చూపించగల. వేర్ దేర్ ఇస్ ఏ క్వాలిటీ దెన్ పీపుల్ విల్ కమ్ ఆటోమేటికల్లీ. సో దట్స్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ పర్సనల్ మేనేజ్మెంట్ మీద, స్మాల్ థింగ్స్ అంటే పర్సనల్ మేనేజ్మెంట్ నువ్వు స్ట్రాంగ్ చేసుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా నువ్వు బిజినెస్ పెద్ద రాని స్కోప్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో CEO అయ్యారు. CEO అయినప్పుడు మీ కొడుకు ఉన్నాడు సపోజ్, ఆ CEO డైరెక్ట్గా మీ కొడుకుని అపాయింట్మెంట్ చేయలేదు. మీరు అయిపోయాక మీ నెక్స్ట్ పొజిషన్, బికాస్ దట్ ఈస్ CEO నాట్ కమ్స్ ఫ్రమ్ త్రూ ది అది వంశం పారంపర్యంగా వస్తున్నది కాదు. ఇట్స్ నాట్ ఈజీ జాబ్, దట్ ఈస్ అ పవర్ ఆఫ్ కెపాసిటీ మీద నేను బిల్డ్ చేసి వచ్చింది అనమాట. అది నీకు ఇట్స్ నాట్ ఏ జోక్. అంత తొందరగా మీరు పోయాక మీ కొడుకు ఇస్తాను మీ తదనంతరం, ఇట్స్ నాట్ లైక్ దట్. CEO ఈజ్ నాట్ ఈజ్ ఈజీ జాబ్, దట్స్ బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ త్రూ యూ గాట్ దట్ త్రూ. సో దట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్, ఇఫ్ యూ గో త్రూ ద హోటల్ మ్యాన్, హోటల్లో మీరు ఒక రేంజ్కి వెళ్ళారు, ఒక ఎస్టాబ్లిష్ అయ్యారు, అప్పుడు ఒక మేనేజర్ అయ్యారు. ఆ మేనేజర్ అయిన తర్వాత మీ కొడుకుని తీసుకురావచ్చు. బికాస్ అనతి కాలంలోనే బిజినెస్లో మీకు మేనేజ్మెంట్ అనేది మీకు వచ్చింది. ఆ మేనేజ్మెంట్ మీ కొడుకు ఇవ్వచ్చు, బట్ బికాస్ ఆఫ్ దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. బట్ ఇట్ ఈస్ CEO in సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, దట్ ఈస్ యువర్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. వై? బికాస్ దట్స్ నాట్ డిపెండ్స్ ఆన్ వంశం పారంపర్యంగా వస్తున్నది కాదు. That's only through performance only you become the CEO. Like what I am telling you, ఇక్కడ నువ్వు మీరు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే మీకు డైరెక్ట్గా ఒక మేనేజర్షిప్ అనేది మీ హ్యాండ్స్లోకి వస్తున్నది. దట్స్ ద పవర్, బికాస్ ఆఫ్ దట్ పవర్ ఓన్లీ యూ గాట్. ఓకే, అది కాబట్టి మీ కొడుకు కూడా నువ్వు ఇవ్వగలుగుతున్నావు. అతనికి వితౌట్ ఎనీ హ్యావింగ్ నాలెడ్జ్ ఏదో అక్కడ మేనేజ్ చేయొచ్చు, బట్ CEO యూ షుడ్ నాట్ మేనేజ్. అందువల్ల బిజినెస్ మీద మీకు బెనిఫిట్స్ చాలా ఉంది. దానికి బేస్మెంట్ పర్సనల్ మేనేజ్మెంట్. పర్సనల్గా మీరు ఎంత ఇది చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మీరు ఏదైతే చేయబోతున్న పనిని ముందర ఎవరికి తెలియపరచదు. ఎంతో మీకు ఆప్తులు అనుకున్న వాళ్ళకు తప్ప, వాళ్ళైతే మీ యొక్క పాజిటివిటీ గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఒకరు ఇద్దరు ఉంటారు, ప్రతి ఒక్కళ్ళకు ఆప్తులు అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక గ్రోత్ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు. అందరూ ఆలోచించరు. మీరు అనుకుంటారు అందరూ మనవాళ్ళు, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ వీరికి ఏదో నెగిటివ్ యాటిట్యూడ్ బిల్డప్ చేద్దాం అనుకుంటారు, బట్ వెనెవర్ నెగిటివ్ యాటిట్యూడ్ వారు బిల్డప్ చేయడం ద్వారా మీరు అనవసరంగా మీరు పెట్టబోయే కార్యక్రమంలో
లెస్ అయ్యే అవకాశం ఉంది. వాటికి ఎందుకు చెప్పడం? యూ షుడ్ స్టార్ట్ ఇన్ ఎ రైట్ టైం. మీకు ఏదైతే రైట్ టైం ఉందంటో దానికి ఒక టైం అంటూ ఉండదు. ఈ రోజు స్టార్ట్ చేస్తారా, గంటలో స్టార్ట్ చేస్తారా, వెన్ ఎవర్ యువర్ స్టార్ట్, బట్ బీ ప్లాన్ పర్ఫెక్ట్గా మీరు ఎస్టిమేట్ చేసుకోండి. మీ ఫస్ట్ మిమ్మల్ని మీరు డిసైడ్ చేసుకొని ముందుకెళ్ళండి. యువర్ సక్సెస్ ఈజ్ యువర్స్. హౌ ఈజ్ ద జోష్తో స్టార్ట్ చేయండి. స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆరంభ సౌరత్వం అంటారు. స్టార్టింగ్లో ఉన్నటువంటి ప్రొసీజర్ పోతున్న కొద్దీ రాదు, తగ్గిపోతుంటుంది. అలా కాకుండా స్టార్టింగ్ ఎలా ఉన్నావో జోష్ అంతే జోష్, ఎండింగ్ అంటే నువ్వు ప్రాజెక్ట్ ఎండ్ అయ్యేంత వరకు అంతే జోష్ ఉండాలి. రైట్? ఏదో వచ్చేస్తుందని కొంతమంది అంటే ఇలా పెట్టుబడి పెడితే ఇలా ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇలా లక్షలు వచ్చి పడతాయి, అలా ఎప్పటికీ జరగదు. సో బికాస్ ఆఫ్ ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ ఈజ్ నాట్ లైక్ దట్. అది మీరు వాస్తుని చూసో తర్వాత మీ జాతకాలు చూసో కాదు. వెన్ ఎవర్ యువర్ స్టార్ట్ ద బిజినెస్ అంటే ఫస్ట్ మీరు అప్లై ద మ్యాన్ పవర్. మీరు ఫస్ట్ ఉండి మీరే చేయలేకపోతే ఇంకోటి వచ్చి దాన్ని ఎలా చేస్తారు? ఫస్ట్ యూ హ్యావ్ టు డూ వర్క్ హార్డ్. 24 hours డేలో 16-18 hours వర్క్ చేయాలి. చేసి ఒక పొజిషన్ నిలబెట్టాలి. ఆఫ్టర్ 3 years తర్వాత దెన్ థింక్ అబౌట్ అదర్ పర్సన్స్ విల్ ఎంట్రీ ఆర్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్. ఏ బిజినెస్ నువ్వు చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టి డిపెండ్స్ అయి ఉంటుంది. ఏ బిజినెస్ అయినా మీకు ముందు స్ట్రగుల్ 2-3 years ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీరు దాన్ని ఇంత ఎవరెవరి మ్యాన్ పవర్ని తీసుకొచ్చి ఒక్కసారి అరేంజ్మెంట్ చేశారు, సక్సెస్ ట్రాక్లో నడిపించాలంటే మీరు ఎక్కడ నడుపుతున్న పర్వాలేదు, ఫోన్లలోనే మీరు నడిపించవచ్చు. దట్ ఈస్ ద డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, యూ కెన్ టాక్ టు పర్సన్స్. ఇలా ఎలా వర్క్ జరుగుతున్నది, ఏదైనా ఉంటే పర్సనల్ మీటింగ్స్ తప్ప మీరు ఎక్కడైనా ఉండొచ్చు. మీరు లేకుండా నడిచే యంత్రాంగాన్ని ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, మీరు ఉంటుండేనే నడవట్లేదు యంత్రాంగం, మీరు లేకుండా అంటే దాని మీద ఎంత గట్స్ కావాలి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ స్కిల్ ఆఫ్ బిజినెస్. ఓకే, అలాంటి బిజినెస్ ప్రతి ఒక్కళ్ళు పెంచుకోండి. మీకు స్కిల్స్ లేవా, you can call me. My name is Srishu. My cell number is 9848730826. And న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ గురించి ఖచ్చితంగా తెలియజేస్తాను. మీ యొక్క పాయింట్ సబ్ కాన్షియస్కి రీచ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీలో స్కిల్స్ పెరిగి దానికి అకార్డింగ్ టు మీ నాలెడ్జ్ యూస్ చేస్తుంది. మీరు ఏదనుకున్నా సరే సాధించగలుగుతారు. బికాస్ యువర్ వాట్ ఎవర్ ద స్టెప్స్, వాట్ ఎవర్ ద థాట్స్ ఆర్ గివెన్ టు సబ్ కాన్షియస్ మైండ్కి ఇవ్వండి. ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఎవ్రీథింగ్ దే విల్ డూ. అర్థమైందా? మీ అకార్డింగ్ టు మీరు పోతున్నారు అంటే దట్ బికాస్ ఆఫ్ వెనక నుంచి సబ్ కాన్షియస్ మైండ్ గైడెన్స్ ఉండటం వల్ల. రైట్? నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. మోర్ ఎవర్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు. దెన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వలన నేను ఏ చెప్పిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే, బాయ్.